యూట్యూబ్ 4000 వాచ్ అవర్స్‌ని 8000కి 8000కి పెంచిందని విని భయపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే మీలో చాలామందికి ఇది షాక్ కాకపోవచ్చు. గుడ్ న్యూస్ కూడా అవ్వచ్చు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేశారు. రోజు వీడియోలు చేస్తున్నారు. సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు. వ్యూస్ వస్తున్నాయి ఈ మధ్యనే. వాచ్ టైమ్ కూడా పెరుగుతుంది. సడెన్‌గా యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ వస్తుందన్నమాట. అనౌన్స్‌మెంట్ వస్తుంది. ఏంటి? ఇప్పటి నుంచి మానిటైజేషన్ కోసం 4000 గంటలు కాదు, 8000 వాచ్ అవర్స్ కావాలి, 8000 వాచ్ అవర్స్ కావాలి అని చెప్పి అనౌన్స్మెంట్ వస్తుంది. మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అందరి ఫస్ట్ రియాక్షన్ ఇదే. అయ్యో! యూట్యూబ్ వాళ్ళు సడన్‌గా టార్గెట్ పెంచేశారు కదా అని చెప్పి. నాకు కూడా వచ్చిన ఫస్ట్ రియాక్షన్ అదే. అంతే కదా! కానీ నేను ఈ అప్డేట్‌ని కొంచెం ఆలోచించిన తర్వాత, నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టేశాను. దాని తర్వాత ఆలోచించిన తర్వాత, ఇది మనకి బ్యాడ్ న్యూస్ కాదు కదా! ఒక రకంగా చెప్పాలంటే సీరియస్‌గా యూట్యూబ్ చేయాలనుకునే క్రియేటర్స్‌కి, ఎవరైతే జెన్యూన్ క్రియేటర్స్ ఉంటారో, రియల్‌గా దీంట్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఈ యూట్యూబ్ ఛానల్‌ని గ్రో చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ కదా అని అనిపించింది. ఎందుకో తెలుసా? ఇది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది చేసే ముందు మనం ఒక చిన్న ప్రాబ్లమ్ గురించి మాట్లాడుకుందాం. ఇది యూట్యూబ్‌లో ఉన్న ప్రాబ్లమ్ అనమాట. యూట్యూబ్ అనే కాదు, ఏదైనా ఎక్కడైనా డొమైన్‌లో ఇదే ప్రాబ్లమ్ ఉంటదనమాట. మీకు క్వెషన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. మీలో చాలామంది యూట్యూబ్‌లోకి ఎలా వచ్చారు? సింపుల్ క్వెషన్. కొంతమందికి చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంటుంది. ఏదైనా మాట్లాడాలి, షేర్ చేయాలి, వాళ్ళకున్న నాలెడ్జ్‌ని షేర్ చేసుకోవాలి, మాట్లాడగలగడము, లేకపోతే మంచి వీడియోలు చేయగలగడము, ఒక ఆడియన్స్‌ని బిల్డ్ చేసుకోవాలి అని చాలామందికి ఉంటుంది. అంటే వాళ్ళంతా సీరియస్ క్రియేటర్స్ అనమాట. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, అదిగో వాడికి ఛానల్ పెట్టాడు, వాడికి మంచి వ్యూస్ వచ్చాయి, వీడికి వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు కూడా వస్తున్నాయి, నెల నెల ఇంత వస్తున్నాయని చెప్పి మనం కూడా ఛానల్ పెట్టేద్దాం. అంతే. ఛానల్ స్టార్ట్ చేసి 2 వీడియోలు అప్లోడ్ చేయడము, 3 షార్ట్స్ అప్లోడ్ చేయడము, క్లిక్ అయితే బై ట్రెండ్ వల్లనో లేకపోతే బై లక్ వల్లనో క్లిక్ అయితే మానిటైజేషన్ కూడా వస్తుంది, కొన్ని వ్యూస్ కూడా వస్తాయి. యూట్యూబ్‌లో అలా జరగకపోతే, వ్యూస్ రాకపోతే గనక క్లోజ్ చేసేసి వెళ్ళిపోతారు. కానీ ఈ మధ్యలో వాళ్ళు చేసిన వీడియోలు, వ్యూస్ అవన్నీ వేస్టే కదా! మిగతా వాళ్ళకి ఎవరికో రావాల్సిన వ్యూస్ వీళ్ళకి వచ్చేసినాయి అనమాట, షేర్. చాలామంది ఏం చేస్తారు, ట్రెండ్ ఉంటుంది. బయట ఏఐ వచ్చింది, ఏఐతో వీడియోలు చేసేద్దాము. బయట షార్ట్స్ వైరల్ అవుతున్నాయి, పలానా క్రియేటర్ గురించి మాట్లాడితే షార్ట్స్ వైరల్ అవుతున్నాయి, షార్ట్స్ చేసేద్దాము. ఒక కేటగిరీలో ఒక వీడియో వైరల్ అయితే అదే టాపిక్ మీద 100 ఛానల్స్ అనమాట. అంటే యూట్యూబ్‌లో క్రియేటర్స్ పెరగడం ప్రాబ్లం అని కాదు నా ఉద్దేశం. క్రియేటర్స్ పెరగచ్చు, కానీ అందరూ లాంగ్ టర్మ్ క్రియేటర్స్ కాకుండా ఏదో టెంపరరీగా వచ్చే బ్యాచే ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇదే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్. లాంగ్ టర్మ్ క్రియేటర్స్‌కి, ఈ హైప్‌లో వచ్చే క్రియేటర్స్‌కి డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఈ న్యూ అప్డేట్ ఏదైతే ఉందో, 8000 గంటల వాచ్ టైమ్ ఏదైతే ఉందో, దాన్ని వేరే యాంగిల్‌లో చూద్దాం. యూట్యూబ్‌లోకి వచ్చి ఒకసారి ట్రై చేద్దామని అనుకునే క్రియేటర్స్ ఉంటారు కదా! 8000 గంటలు అనేది చాలా పెద్ద టార్గెట్ వాళ్ళకి. కానీ నేను ఈ ఛానల్‌ని సీరియస్‌గా బిల్డ్ చేస్తాను, మంచి ఆడియన్స్‌ని గ్రో చేసుకుంటాను, ఖచ్చితంగా నాకు ఇందులో ఫ్యూచర్ కనిపిస్తుంది అని ఫిక్స్ అయిన క్రియేటర్స్ ఉంటారు కదా! వాళ్ళకి 8000 గంటలు అనేది ఇంకొక స్టెప్ మాత్రమే. 4000 గంటల కన్నా మించిన ఇంకొక స్టెప్ మాత్రమే. వాళ్ళకి పేషెన్స్ ఉంటుంది, వాళ్ళకి కన్సిస్టెన్సీ ఉంటుంది, వీళ్ళకి ప్యాషన్ కూడా ఉంటుందన్నమాట కంటెంట్ మీద. ఎవరికైతే ఆడియన్స్‌కి వాల్యూ ఇవ్వాలి అని ఇంటెన్షన్ ఉంటుందో వాళ్ళు ఇప్పుడు బయటపడతారనమాట. అంటే వాళ్ళు వెలుగులోకి వస్తారు. మరి మిగతా వాళ్ళు మధ్యలోనే ఆగిపోయే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళనమాట. సో అది తప్పని కాదు నా ఉద్దేశం. ఎందుకంటే అందరికీ ఒకే గోల్ ఉండాలి అని కాదు. కొంతమందికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. కానీ సీరియస్ క్రియేటర్స్‌కి మాత్రం ఈ కాంపిటీషన్‌లో ఇప్పుడు హెవీ కాంపిటీషన్ అయిపోయింది. కుకింగ్ ఛానల్స్ తీసుకుంటే ప్రతి ఇంట్లోని 2 కుకింగ్ ఛానల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అన్నెసెసరీ స్క్రాప్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుందన్నమాట. సో రియల్ క్రియేటర్స్‌కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టాపిక్ మీద ఇంతకుముందు 100 మంది క్రియేటర్స్ ఉన్నారని అనుకుందాం. ఆ 100 మందిలో 20 మంది మాత్రమే జెన్యూన్‌గా గుడ్ కంటెంట్ చేస్తున్నారు. మిగతా 80 మంది కూడా ఏదో ట్రెండ్ కోసం వచ్చారు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టుగా చేస్తున్నారనమాట. సో ఇలా కొంతకాలం చేసి వాళ్ళు విసిగిపోయి వ్యూస్ రాక బయటికి వెళ్ళిపోతారు. ఈలోపంతా కూడా వాళ్ళు మిగతా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎలిజిబిలిటీ అనేది 8000 గంటలు పెడితే న్యాచురల్గా ఆ 80 మంది ఫిల్టర్ అయిపోతారనమాట. చాలామంది ఫిల్టర్ అయిపోతారు. ఇందులో మిగిలేది 20 సీరియస్ క్రియేటర్స్. ఇది ఎగ్జాక్ట్‌గా 100 నుంచి 20 అవుతుందని ఉద్దేశం కాదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు వ్యూవర్స్ ఏమీ తగ్గిపోరు కదా! వ్యూవర్స్ అలాగే ఉంటారు. సో ఆ వ్యూస్ అన్నీ కూడా 20 మందికి వస్తాయి. సో సీరియస్ క్రియేటర్స్ ఉంటారు, ఆడియన్స్ కూడా ఉంటారు, కంటెంట్‌కి డిమాండ్ కూడా ఉంటుంది. ఇవేం మారవు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? మంచి కంటెంట్ చేస్తున్న క్రియేటర్‌కి తన ఆడియన్స్‌ని రీచ్ అవ్వడానికి ఇది ఒక ఆపర్చునిటీ. ఇది ఒక వాల్యూ అవుతుందన్నమాట. వాళ్ళకి చాలా వాల్యుబుల్ ఆప్షన్ ఇచ్చినట్టు లెక్క యూట్యూబ్. అందుకే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తుంటే ఈ 8000 గంటలు అనే నెంబర్ చూసి నాకు ఇది చాలా కష్టం అని వెనక్కి వెళ్ళిపోకండి. మీరు సీరియస్‌గా చేయాలనుకుంటే
ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను నిజంగా ఒక 2-3 ఇయర్స్ 2-3 సంవత్సరాలు యూట్యూబ్ చేయగలనా? వ్యూస్ వచ్చినా రాకపోయినా చేయగలుగుతానా? కన్సిస్టెంట్గా చేయగలుగుతానా? ఎస్. ఈ నెంబర్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఆన్సర్ ఎస్ అని వస్తే, ఎందుకంటే మీ టార్గెట్ 8,000 గంటలు సంపాదించడం కాదు, మీ టార్గెట్ 8,000 గంటలు వచ్చేంత కంటెంట్ని చేయడం, మంచి కంటెంట్ని చేయడం అనమాట. అది మీరు చేయగలిగితే వాచ్ అవర్స్ అనేది తర్వాత వచ్చే రిజల్ట్ అంతే. వాచ్ అవర్స్ ఆటోమేటిక్గా వస్తాయి. వీడియోస్ మీరు కన్సిస్టెంట్గా మంచిగా చేయగలిగితే వాచ్ అవర్స్ సైడ్ ఎఫెక్ట్ లాగా వస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ న్యూ రూల్స్లో అసలు ఏం మారిపోతుంది, ఏం చేంజ్ అయింది, ఎవరికి ఇంపాక్ట్ ఉంటుంది, ఇప్పటికే మానిటైజేషన్ అయిన ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఏం జరుగుతుంది, షార్ట్స్ క్రియేటర్స్కి వచ్చే 10 మిలియన్ మెయింటెనెన్స్ రూల్ అంటే ఏంటి, 500 సబ్స్క్రైబర్స్ టైర్ ఉంది కదా అది ఏమైనా చేంజ్ అయిందా, అండ్ యూట్యూబ్ కొత్తగా క్రియేటర్స్కి ఏమైనా ఎర్నింగ్ ఆపర్చునిటీస్ పెంచిందా అని చెప్పి ఒక్కొక్కటిగా చూద్దాము కంప్లీట్ డీటెయిల్స్తో. సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఇదే అనమాట. ముందుగా కొత్త యాడ్ రెవెన్యూ షేరింగ్ కోసం అప్లై చేయబోయే క్రియేటర్స్ గురించి, కొత్తగా క్రియేటర్స్ ఎవరైతే అప్లై చేయబోతున్నారో వాళ్ళ గురించి ఇది. ఈ అనౌన్స్మెంట్ ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి 2027 ఫిబ్రవరి 1 నుంచి కొత్తగా అప్లై చేసే వాళ్ళకి 1000 సబ్స్క్రైబర్స్ 8,000 గంటల వాచ్ టైం ఉండాలి, లేదా 1000 సబ్స్క్రైబర్స్ 20 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ ఉండాలి లాస్ట్ 90 డేస్లో. 90 డేస్ మారలేదు. సో ఇక్కడ ఇవే థ్రెషోల్డ్స్ అనమాట. అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న 4,000 గంటలు ఇప్పుడు 8,000 గంటలు అయిందనమాట. 10 మిలియన్ వ్యూస్ అయితే ఏదైతే ఉందో షార్ట్స్లో, ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్ అయిందనమాట. 20 మిలియన్ షార్ట్స్ వ్యూస్. ఇక నేను ఒక విషయం క్లియర్గా చెప్తాను, స్పష్టంగా చెప్తాను. టార్గెట్ పెరిగింది, దాన్ని అయ్యో ఏమీ కాదు అని తక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా పెద్దది. కానీ ఎవరైతే సీరియస్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి టార్గెట్ పెరగడం ఒకటే ఇంపార్టెంట్ విషయం కాదు, ఆ టార్గెట్ చేరే వరకు మన కంటెంట్ బిల్డ్ చేస్తున్నాం అనేది విషయం అనమాట. సీరియస్ క్రియేటర్స్కి అదే గోల్ అవ్వాలి. సో 8,000 గంటలు అనేది ఈజీగా వస్తుంది. ఇంతకుముందు 4 నెలలు అయ్యేది, ఇప్పుడు 6 నెలలు పట్టచ్చు, అంతే తేడా. ఇప్పుడు చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారనమాట, 8,000 గంటలు చాలా కష్టమా? అవును చాలా కష్టం కదా అని చాలామంది ఫిక్స్ అయిపోయారు అండ్ ఆల్రెడీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇంతకుముందు నేను చేసిన వీడియోకి, మీరు ర్యాండమ్ వీడియోస్ చేస్తే కష్టమే. ఒక టాపిక్ ఒకరోజు, ఇంకొక టాపిక్ ఇంకొక రోజు, ఒకరోజు కామెడీ, ఒకరోజు టెక్, ఇంకొక రోజు వ్లాగ్, ఇలా చేస్తే ఆడియన్స్కి కూడా మీ ఛానల్ గురించి క్లారిటీ ఉండదు. మీరు ఒక నీష్ సెలెక్ట్ చేసుకొని, నీష్ అంటే కేటగిరీ అనమాట, మీరు ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఒక పర్టికులర్ ఆడియన్స్ని టార్గెట్ చేసి వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కన్సిస్టెంట్గా ఇస్తే గేమ్ అనేది మారిపోతుంది అనమాట. ఎందుకు అంటే క్రియేటర్స్ తగ్గారు, ఇప్పుడు క్రియేటర్స్ తగ్గబోతున్నారు. ఒక వ్యూవర్ మీ వీడియోని చూసి నచ్చితే ఇంకొక వీడియో చూడడానికి ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉండదన్నమాట. సో అది నచ్చితే ఇంకొక వీడియో, అవి నచ్చింది అనుకోండి ప్లేలిస్ట్ చూస్తారు, అవి నచ్చితే ఛానల్ చూస్తారు, ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట ఇది. ఒక్కో వ్యూవర్ మీ ఛానల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది దీనివల్ల. సో ఇదే మనకి వాచ్ టైం అనమాట. కాబట్టి 8,000 గంటలని చూసి 8,000 గంటలు ఎలా సంపాదించాలి అని ఆలోచించకండి. 4,000 గంటలు ఎలా సంపాదించాలని ఆలోచించాం మనం, నేను ఆలోచించాను, మీరు కూడా ఆలోచించారు, ఫైన్. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వేరనమాట. ఇది టార్గెట్ పెద్దది కాబట్టి నా వ్యూవర్ నా ఛానల్లో ఎక్కువసేపు ఉండేలా కంటెంట్ ఎలా చేయాలి అని మాత్రమే ఆలోచించండి. 8,000 గంటలు ఆటోమేటిక్గా వస్తుంది. ఆన్సర్ కూడా అక్కడే ఉందన్నమాట. 8,000 గంటలు కష్టమా కాదనేది వ్యూవర్ని మీ ఛానల్లో ఉంచేలా చేయగలగడమే సింపుల్ రూల్ అనమాట, గోల్డెన్ రూల్ అది. యూట్యూబ్లో వ్యూస్, వాచ్ అవర్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండవన్నమాట. అంటే 1,00,000 వ్యూస్ ఉన్నాయి, 100 క్రియేటర్స్ ఉన్నారు కాబట్టి 1000 వ్యూస్ అలా పనిచేయదు. ఒక్కొక్కరికి 1000 వ్యూస్ ఇచ్చేద్దాం, అలా పనిచేయదు అనమాట. యూట్యూబ్ వ్యూవర్కి ఏ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తుందో, ఏ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో, ఏ వీడియోని వాళ్ళు క్లిక్ చేస్తున్నారో, ఎంతసేపు ఆ ఛానల్ని ఆ వీడియోని చూస్తున్నారో, ఇలాంటి సిగ్నల్స్ ఆధారంగా రికమెండేషన్స్ ఇస్తుంది. మీకు తెలిసిన విషయమే ఇది. అందుకే క్రియేటర్స్ సంఖ్య తగ్గిస్తే, క్రియేటర్స్ నెంబర్ తగ్గిస్తే ఆటోమేటిక్గా వ్యూస్ వచ్చేస్తాయని కాదు, కానీ కాంపిటీషన్లో అన్నెసెసరీ కంటెంట్ తగ్గి, అన్నెసెసరీ స్క్రాప్ క్రియేటర్స్ తగ్గిపోయి క్వాలిటీ కంటెంట్కి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. సీరియస్ క్రియేటర్స్కి ఆపర్చునిటీ పెరిగే ఛాన్సెస్ చాలా బలంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో అదే నేను ఈ అప్డేట్లో పాజిటివ్గా చూస్తున్న పాయింట్ అనమాట. మరి ఇప్పుడు షార్ట్స్ విషయానికి వద్దాము. షార్ట్స్ గురించి కొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాము. లాంగ్ ఫామ్ గురించి మీకు అర్థమైంది. షార్ట్స్ క్రియేటర్స్ మీరు మాత్రం ఈ పాయింట్ చాలా కేర్ఫుల్గా వినండి. ఎందుకంటే కొత్తగా ఫుల్ యాడ్ రెవెన్యూ షేరింగ్ కోసం అప్లై చేసే క్రియేటర్స్కి
అనౌన్స్మెంట్ ప్రకారం 20 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఇన్ లాస్ట్ 90 డేస్ అనేది చాలా హయ్యర్ థ్రెషోల్డ్. దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నాము. కానీ ఇక్కడే ఒక కండిషన్ పెట్టారనమాట. ఒక విచిత్రమైన కండిషన్ అని చెప్పాలో లేకపోతే ఒక గట్టి కండిషన్ అనో చెప్పాలన్నమాట. షార్ట్స్ ద్వారా యాడ్ అండ్ ప్రీమియం రెవెన్యూ షేరింగ్ కొనసాగించాలి అంటే షార్ట్స్ యాడ్స్ కానీ ప్రీమియం నుంచి కానీ యూట్యూబ్ ప్రీమియం నుంచి కానీ ప్రతి 90 రోజుల్లోని 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అనేవి మెయింటైన్ చేయాలి. ప్రతి 30 డేస్కి కూడా ప్రతి 90 డేస్కి కూడా 10 మిలియన్స్ రావాలి అనమాట. ఒకసారి 10 మిలియన్ వచ్చాయి, షార్ట్స్ ఇన్కమ్ ఫర్ ఎవర్ వచ్చేస్తుందని అనుకోకండి, లేదా 20 మిలియన్ వచ్చి ఎలిజిబుల్ అయిపోయాం కాబట్టి ఫర్ ఎవర్ వచ్చేస్తుందని అనుకోకండి. షార్ట్స్ క్రియేటర్కి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. అంటే ఒక వైరల్ షార్ట్ మీద ఛానల్ బిల్డ్ చేయడం కంటే కూడా ఏదో ఒక టాపిక్ వచ్చింది దాని గురించి మాట్లాడేద్దాము అన్నట్టు కాకుండా రెగ్యులర్గా ఆడియన్స్కి వాల్యూ ఇవ్వడం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అయ్యింది. ఇక్కడ కూడా ఒక పాజిటివ్ పాయింట్ ఉంది. షార్ట్స్లో కూడా కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువ. షార్ట్స్లో భయంకరమైన కాంపిటీషన్ ఉందన్నమాట. వస్తే మిలియన్స్ వస్తాయి, లేదంటే 1000 దగ్గర ఆగిపోతాయి. మీలో చాలామంది 500, 1000 దగ్గర ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. ఒక టాపిక్ వైరల్ అయితే దాని మీద 50 మంది వీడియోలు చేస్తారు. సో మీకు ఒక క్వశ్చన్, నేను అందరిలాగే షార్ట్ చేస్తే వ్యూవర్ నన్నే ఎందుకు చూడాలి, నా షార్ట్ వీడియోని ఎందుకు చూడాలి? ఇదే ఇక ముందు ఇంపార్టెంట్ రూల్ అవ్వబోతుంది అనమాట. సో ఇప్పటి నుంచి హుక్ ఎలా ఉంది, ఫస్ట్ 2 సెకండ్స్ ఎలా ఉన్నాయి, స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంది, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉందా, వ్యూవర్ మళ్ళీ మీ నెక్స్ట్ షార్ట్ కోసం వస్తున్నాడా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు షార్ట్స్ కూడా సీరియస్ కంటెంట్ క్రియేటర్ గేమ్గా మారబోతుంది అనమాట. ఇప్పటివరకు షార్ట్స్ ఊరికి ఎంటర్టైన్మెంట్ గేమ్ లాగా అలా ఉంది, ఇక్కడ నుంచి కూడా సీరియస్ కంటెంట్ గేమ్ లాగా మారబోతుంది. అండ్ ఆల్రెడీ వైపీపీలో అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో మానిటైజేషన్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఒక మంచి న్యూస్ అనమాట. నేను అప్లికేషన్ థ్రెషోల్డ్ ఏదైతే పెట్టారో అవి చూసి 4000 గంటలు మానిటైజ్ అయ్యాను, ఇప్పుడు మళ్ళీ 8000 గంటలు చెయ్యాలా అని టెన్షన్ పడాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్ ప్రకారం ఈ థ్రెషోల్డ్స్ అనేవి కొత్త అప్లికెంట్స్ కోసం మాత్రమే. ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో వాళ్ళ కోసం అనమాట. ఒకవేళ మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, రిపిటేటివ్ కంటెంట్ వచ్చింది, మీరు మళ్ళీ అప్లై చేయాలి కదా, అప్పుడు కూడా మీకు 8000 గంటలు చూస్తారు. సో అప్లికెంట్స్ అనమాట. సో మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి 4000 గంటలు చేయాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైతే అప్లై కానీ అప్లై కానీ చేస్తారో వాళ్ళకి 8000 గంటలు కావాలన్నమాట. సో నేను ముందు చెప్పిన 10 మిలియన్ వ్యూస్ ఎవ్రీ 90 డేస్ కండిషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. షార్ట్స్ క్రియేటర్స్, లాంగ్ ఫామ్ క్రియేటర్స్ కూడా ఇది ఒక సిగ్నల్ అనమాట. మీరు స్టేబుల్గా కన్సిస్టెంట్గా చేయాలని. ఒక ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ ఫార్మాట్స్ కూడా మీరు డెవలప్ చేయండి. ఓన్లీ యాడ్స్ మీద కాకుండా మిగతా కూడా డెవలప్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. యూట్యూబ్లో ఎర్లీ వైపీపీ ఫ్యాన్ ఫండింగ్ టైర్ గురించి మీకు తెలుసు కదా. అంటే ఎర్లీ మానిటైజేషన్, మినీ మానిటైజేషన్ అంటాం మనం. 500 సబ్స్క్రైబర్స్ లెవెల్లో ఉన్న ఆపర్చునిటీస్ అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయన్నమాట. అంటే 500 సబ్స్క్రైబర్లు మరియు రిక్వైర్డ్ వాచ్ అవర్స్ లేదా షార్ట్స్ వ్యూస్ అంటే 500 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ కానీ లేకపోతే 3000 వాచ్ అవర్స్ కానీ అది ఫిక్స్ అనమాట. ఫ్యాన్ ఫండింగ్ ఏదైతే ఉందో ఫ్యాన్ ఫండింగ్ ద్వారా మనం మెంబర్షిప్స్ అవ్వచ్చు, సూపర్ చాట్ అవ్వచ్చు, సూపర్ స్టిక్కర్స్ అవ్వచ్చు, సూపర్ థ్యాంక్స్ అవ్వచ్చు, గిఫ్ట్స్ అవ్వచ్చు. ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఆడియన్స్ సపోర్ట్ ద్వారా మనం పొందొచ్చు అనమాట. అంటే యూట్యూబ్లో ఎర్నింగ్ ద్వారం ఏదైతే ఉందో, ఎర్నింగ్కి డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా 1000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాయి అని అనట్లేదు. 500 సబ్స్క్రైబర్స్ దగ్గర కూడా మనకు ఉంటాయి అన్నమాట ఫ్యాన్ ఫండింగ్ నుంచి. ఎర్లీ స్టేజ్ క్రియేటర్స్కి ఇది ఒక పాత్లా ఉండబోతుంది అనమాట. యాడ్స్ కోసం వెయిట్ చేద్దాం, 4000 కోసం వెయిట్ చేద్దాం అని అనుకోకుండా మనం వీటిలన్నింటిని కూడా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నాకు ఈ ఎంటైర్ అప్డేట్లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటి అంటే యూట్యూబ్ క్రియేటర్ ఎర్నింగ్ని యాడ్స్కి మాత్రమే లిమిట్ చేయకుండా ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చూస్తుంది. షాపింగ్ అవ్వచ్చు, బ్రాండ్ డీల్స్ అవ్వచ్చు, క్రియేటర్ ఇన్సెంటివ్స్ ఇలాంటి ఏరియాస్లో కొత్త ప్రోగ్రామ్స్ గురించి అనౌన్స్మెంట్లో చెప్తున్నారనమాట. క్రియేటర్ ఇన్సెంటివ్స్ అంటే వాళ్ళు మనం కంటెంట్ బాగా చేస్తే మనం ఇంకా ఎక్స్ట్రా ఇస్తారనమాట. ఎగ్జాంపుల్, మీరు ఒక పర్టికులర్ కేటగిరీలో కన్సిస్టెంట్గా కంటెంట్ చేస్తున్నారు, మీ ఆడియన్స్ మీ రికమెండేషన్స్ని ట్రస్ట్ చేస్తున్నారు, మీ ఆడియన్స్ మీరు చెప్పేవి ఫాలో అవుతున్నారు, ట్రస్ట్ చేస్తున్నారు. మీరు రిలవెంట్ ప్రోడక్ట్స్ని షాపింగ్ ద్వారా చూపించగలిగితే, బ్రాండ్స్తో కొలాబరేషన్ కూడా చేయగలిగితే కొత్త ఇన్సెంటివ్ ప్రోగ్రాంలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అంటే మీ ఛానల్కి ఒక యాడ్సెన్స్ అకౌంట్ మాత్రమే కాదు, అది ఒక క్రియేటర్ బిజినెస్ లాగా మార్చచ్చు అనమాట. మీరు మీ ప్రోడక్ట్స్ కానీ, ఇప్పుడు నేను మైక్ గురించి మాట్లాడుతున్నాను, అది నేను షాపింగ్లో పెట్టచ్చు అనమాట. అలా మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి చూడాలి ఇక మీదటి నుంచి. ఓన్లీ యాడ్స్ నాకు మిగతా ఏమేమి తెలియదు అని అనుకోకూడదు. క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి, మిగతా కూడా వాడుకోవాలి. ఇక్కడ నేను కొత్త క్రియేటర్స్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు 1 lakh సబ్స్క్రైబర్స్ లేరు, 50,000 సబ్స్క్రైబర్స్ లేరు, 10,000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు, అయినా మీకు ఒక స్ట్రాంగ్ నిష్ అంటే ఒక స్ట్రాంగ్ కేటగిరీ ఉండి
మీ ఆడియన్స్ మీ కంటెంట్ని ట్రస్ట్ చేస్తే, మీరు వాల్యుబుల్ కంటెంట్ని కన్సిస్టెంట్గా ఇవ్వగలిగితే మీ ఛానల్కి ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ రాబోతున్నాయి. ఎందుకంటే ఈ స్క్రాప్ క్రియేటర్స్ అంతా తగ్గిపోతున్నారు కాబట్టి. ఎప్పుడు కూడా బ్రాండ్స్ ఎప్పుడు కూడా ఎంత పెద్ద ఛానల్ అనేది చూడదనమాట. ఈ క్రియేటర్ ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడా, ఒకవేళ ఈ క్రియేటర్ చెప్తే ఆడియన్స్ కొనుక్కుంటారా ప్రోడక్ట్ అనేది మాత్రమే చూస్తారు. సో పెద్ద పెద్ద బ్రాండ్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద షాపింగ్ రిలేటెడ్ ఐటమ్స్ అవ్వచ్చు, మన ఛానల్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. సబ్స్క్రైబర్స్ నెంబర్ కంటే ముందు మీరు ఆడియన్స్ ట్రస్ట్ని బిల్డ్ చేయండి. ఆడియన్స్ మీరు చెప్పేది నమ్మేలా చేయండి. ఏదో ర్యాండమ్ వీడియోస్, ఏఐ వీడియోస్ పెట్టి మిలియన్స్ అని కాదు. మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ప్రాక్టికల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ వైపీపీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చి ఉంటే కనుక మీ స్టూడియోలో దాన్ని ఇగ్నోర్ చేయకండి. ఈ అనౌన్స్మెంట్ ప్రకారం జనవరి 31 లోపు 2027 లోపు ఆ నోటిఫికేషన్ వస్తే మీరు యాక్సెప్ట్ చేయాలి. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి డాష్ బోర్డ్లో నోటిఫికేషన్ ఉందో లేదో చూడండి. రివ్యూ అండ్ యాక్సెప్ట్ అనే ఆప్షన్ వస్తే సెలెక్ట్ చేయండి. తర్వాత మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్కటి రివ్యూ చేసుకుంటూ వెళ్ళి యాక్సెప్ట్ అని కొట్టను, అంతే. ఇంకా మనం ఏమి చేయలేం దాంట్లో. నాకు వద్దు అని చెప్పడానికి ఏమీ లేదనమాట, అన్నీ యాక్సెప్ట్ చేయాల్సిందే, అంతే. కానీ మన ఎర్నింగ్స్కి సంబంధించి ఇవి టర్మ్స్ కాబట్టి, మన ఎర్నింగ్స్కి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఒకసారి రివ్యూ చేసి యాక్సెప్ట్ చేసుకోవడం మంచిది. నేను కూడా దాని గురించి నాకు నోటిఫికేషన్ రాగానే అవి ఏంటి, అవి ఏమంటున్నారు, ఏ చెక్ బాక్స్ దేనికి మనం పెడుతున్నాం అనేది కూడా నేను క్లియర్గా వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ మొత్తం అప్డేట్ని ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీ క్లారిటీ కోసం చెప్తున్నాను. మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఒక సైడ్ మానిటైజేషన్ థ్రెషోల్డ్ పెంచడం కనిపిస్తుంది. 4000 నుంచి 8000 వాచ్ అవర్స్. షార్ట్స్లోనేమో 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ నుంచి 20 మిలియన్ షార్ట్స్ వ్యూస్. అవి కూడా ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే, అన్ని పబ్లిక్ వ్యూస్ కాదు, ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే. వాచ్ అవర్స్ కూడా వ్యాలిడ్ వాచ్ అవర్స్ మాత్రమే అనమాట. సో అది నిజమే. అండ్ ఇంకొక సైడ్లో చూస్తే యూట్యూబ్ క్రియేటర్స్కి కొత్త ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఎక్కువ మనీ సంపాదించుకోవడానికి కూడా మాట్లాడుతుంది అనమాట. అంటే షాపింగ్ అవ్వచ్చు, బ్రాండ్ డీల్స్ అవ్వచ్చు, ఇన్సెంటివ్స్ అంటే మీకు తెలిసిందే కదా. ఎవరైనా ఒక ఎక్కువ మంది కస్టమర్స్కి ఏదైనా ప్రోడక్ట్ అమ్మారనుకోండి, వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ ఇస్తారు, ఒక కార్ ఇస్తారు, అలా అనమాట. ఇక్కడ కార్ ఇస్తారని కాదు, ఎక్కువ మందికి రెవెన్యూ ఇస్తారనమాట. సో ఫ్యాన్ ఫండింగ్ అట్లా. ఈ షార్ట్స్లో కనుక కొంచెం టఫ్ అవుతుంది, ఎందుకంటే ఎంట్రీని టఫ్ చేశారు కాబట్టి. మనం మానిటైజేషన్కి ఎంటర్ అవ్వాలంటే కొంచెం టఫ్ అయింది కాబట్టి టఫ్ అనిపిస్తుంది. క్రియేటర్ ఎకానమీకి మాత్రం డోర్స్ అనేవి క్లోజ్ అయిపోలేదు. అంటే వేరే వైపు నుంచి మనకి రెవెన్యూ వస్తున్నాయి అనమాట. అంటే మీరు గిఫ్ట్స్ అవ్వచ్చు, మెంబర్షిప్స్ అవ్వచ్చు, వాటిని మీరు ఇక్కడ నుంచి సీరియస్గా తీసుకోవాలి. సో మీరు యూట్యూబ్ ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా మీ ఛానల్ ఇప్పటికే ఉంది కానీ గ్రోత్ సరిగ్గా లేదా, గ్రోత్ స్లోగా ఉందా లేదా, మీరు 500 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నారా, లేకపోతే 1000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నారా, అంటే 1000 సబ్స్క్రైబర్ల దగ్గర ఉన్నారా, లేదా 100 సబ్స్క్రైబర్లు కూడా ఇంకా లేరా, సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ నెంబర్ చూసి స్కేర్ అయిపోవాల్సిన అవసరం లేదనమాట. ప్లీజ్ డోంట్ గెట్ స్కేర్డ్ బై దిస్ నెంబర్. 8000 అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. మీరు బిల్డ్ చేయాల్సింది నెంబర్ని కాదు, ఆడియన్స్ని. మీరు బిల్డ్ చేయాల్సింది ట్రస్ట్ని, నెంబర్ని కాదు. మీరు బిల్డ్ చేయాల్సింది కంటెంట్ లైబ్రరీని, వరుసగా చూడగలిగే కంటెంట్ని మీరు చేయాలి. మీరు బిల్డ్ చేయాల్సింది కన్సిస్టెన్సీని. ఇవి మీరు అన్నీ బిల్డ్ చేయగలిగితే, ఇవన్నీ కూడా మీరు స్లోగా డెవలప్ చేయగలిగితే, వాచ్ అవర్స్ అనేది దాంతోపాటు వచ్చే రిజల్ట్ అనమాట. మీరు వాచ్ అవర్స్ కోసం చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ల గురించి చేయాలి. వాచ్ అవర్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి అనమాట, అంతే. రెవెన్యూ కూడా దానికి రిజల్ట్, అంతే. మనం ఎంత బాగా చేస్తాం అనే దానికి రిజల్ట్స్ ఇవన్నీ. సో నిజం చెప్పాలంటే యూట్యూబ్కి రావడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. 8000 పెద్ద అనేం కాదు, ఇప్పటికీ అవకాశం ఉంది. కానీ ఈజీ మనీ కాబట్టి ఏదో ఒక ఛానల్ పెట్టేద్దాము, అందరూ పెడుతున్నారు కానీ మనం కూడా పెడతాం, మన ఫ్రెండ్ పెట్టాడు నేను పెట్టాలి, మన పక్కింటి వాళ్ళు పెట్టారు నేను పెట్టాలి, 1 నెలలోనే వైరల్ అవ్వాలి, 2 నెలల్లోనే మానిటైజేషన్ అయిపోవాలి, అర్జెంటుగా నా జాబ్ బాగాలేదు ఇందులోకి వచ్చేసి నేను మనీ సంపాదించుకోవాలి, వేరే వాళ్ళని చూసి కాపీ కొట్టాలి, అలా ఉంటే మాత్రం ఈ జర్నీ అనేది మీకు చాలా 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 డిఫికల్ట్, చాలా కష్టం అవ్వబోతుంది. కానీ నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టము, నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడడం నాకు ఇష్టము, మనీ కొంచెం లేట్గా వచ్చినా పర్లేదు, ఈ కంటెంట్లో నేను జెన్యూన్గా ఒక వాల్యూ ఇవ్వగలుగుతాను, నేను కనీసం ఒక 2-3 ఇయర్స్ అయినా కన్సిస్టెంట్గా చేయగలుగుతాను అనే మైండ్ సెట్ ఉంటే ఈ చేంజెస్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి ఇలాంటి క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో ఫ్యూచర్లో వాళ్ళకి అడ్వాంటేజ్ కూడా, మనీ కూడా వస్తాయి, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని నేను చెప్తున్నాను. ఫ్యూచర్లో మీరే చెప్తారనమాట. ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత ఎస్ వికాస్ అని చెప్పింది కరెక్ట్ అని మీరు కూడా అనుకుంటారు. యూట్యూబ్లోకి రావడం కష్టం, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కానీ కాంపిటీషన్ ఇక్కడి నుంచి క్వాలిటీ బేస్డ్ అవ్వబోతుంది అనమాట. అందుకే మీరు కూడా ఒక డెసిషన్ తీసుకోండి. నేను అందరిలాగా ఛానల్ పెట్టను,
నేను ఒక నిష్ సెలెక్ట్ చేసుకుంటాను, ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాను. నా ఆడియన్స్ ఎవరో నేను క్లియర్గా మైండ్లో పెట్టుకుంటాను. ఫస్టే అర్థం చేసుకుంటాను, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, లేదా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ప్రతి వీడియోకి నేను ఇంప్రూవ్ అవుతాను, కన్సిస్టెన్సీని నేను మెయింటైన్ చేస్తాను అని మీరు ఫిక్స్ అవ్వండి. అయితే కనుక 8000 వాచ్ అవర్స్ అనేది మీ శత్రువు కాదు, మీ ఎనిమి కాదు, అది మీ జర్నీలో మీ నెక్స్ట్ మైల్ స్టోన్ అదే రాబోతుంది అనమాట. మరి ఒక విషయం ఆలోచిస్తే, మీరు కంటెంట్ బాగా చేస్తే, మీరు ఆడియన్స్ని బిల్డ్ చేస్తే, మీరు కన్సిస్టెంట్గా ఉంటే 8000 వాచ్ అవర్స్ కోసం పరిగెత్తాల్సిన అవసరం కూడా ఉండదు. 8000 ఎలా అని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. నేను కూడా వీడియోలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఏదో ఒక రోజు మీ యూట్యూబ్ స్టూడియో మీరు ఓపెన్ చేసి చూస్తే 8000 క్రాస్ అయిపోయిందని అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఆ రోజు నేను చూసి భయపడ్డాను, కానీ నేను నా కంటెంట్ మీద ఫోకస్ చేశాను కాబట్టి ఈజీగా అది వచ్చేసింది అని అనిపిస్తుంది అనమాట. సో మీకు కూడా ఇది, మీలో చాలామంది మళ్ళీ ఈ వీడియోకి వచ్చి కామెంట్లు కూడా చేస్తారు నేను చెప్పింది నిజమని చెప్పి. మీరు కంటెంట్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేయాలంటే నా పాయింట్ అనమాట. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ రూల్స్ మారాయి నిజమే, కానీ ఆపర్చునిటీ పోవడం లేదు. ఆపర్చునిటీ కొత్త రూపంలో వస్తుంది. క్యాజువల్ క్రియేటర్స్, స్క్రాప్ క్రియేటర్స్, జస్ట్ ర్యాండమ్గా ఏదో ఒక ఫోన్ ఉంది కాబట్టి ఛానల్ పెట్టాము అని క్రియేటర్స్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతారు. కాంపిటీషన్ అనేది క్వాలిటీ బేస్డ్ అవ్వబోతుంది. మన క్వాలిటీ బాగుంటే నెక్స్ట్ ఇంకా క్వాలిటీ, పక్కన వాళ్ళ క్వాలిటీ బాగుంటే మనం ఇంకా పెంచుకోవాలి. అలా కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆడియన్స్ మాత్రం మంచి కంటెంట్ ఎప్పటికీ ఆదరిస్తారు. మరి ఆ కంటెంట్ ఎవరు ఇవ్వాలి? ఎవరో బయట నుంచి వచ్చేవారు కదా, క్రియేటర్స్గా మనమే ఇవ్వాలి. సో 8000 వాచ్ అవర్స్ని చూసి భయపడకండి, 20 మిలియన్ చూసి వెనక్కి వెళ్ళకండి. మీ దగ్గర నిజమైన ప్యాషన్ ఉంటే, నా దగ్గర ఓపిక ఉంది, నా దగ్గర పేషెన్స్ ఉంది, నా కంటెంట్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అండ్ నేను కన్సిస్టెంట్గా చేయడానికి రెడీగా ఉన్నాను అని అనిపిస్తే స్టార్ట్ నౌ. ఎందుకంటే యూట్యూబ్లో ఫ్యూచర్ అందరికీ కాదు, సీరియస్గా బిల్డ్ చేయాలనుకునే మీలాంటి క్రియేటర్స్కి మాత్రమే ఉంది. సో మీరు కూడా అలాంటి క్రియేటర్ అయితే కనుక ఈ జర్నీలో మనమంతా కలిసి వెళ్దాము. యూట్యూబ్ అప్డేట్స్ అవ్వచ్చు, మానిటైజేషన్ రిలేటెడ్ అవ్వచ్చు, గ్రోత్ అవ్వచ్చు, SEO అవ్వచ్చు, కంటెంట్ స్ట్రాటజీ అవ్వచ్చు, అన్నీ మనం ఇక్కడ మాట్లాడుతూనే ఉంటాము. ఎన్ని ఇయర్స్ అయినా నేను కూడా అదే వీడియోస్ చేస్తూనే ఉంటాను. నేను మీ వికాస్, మీకు హెల్ప్ చేయడానికే ఈ ఛానల్ ఉందన్నమాట. సో మీరు చూస్తున్నారు వికాస్ తెలుగు టెక్. సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే రూల్స్ మారకపోయినా మన గ్రోత్ అనేది ఆగకూడదు. సో మనం అందరం కూడా కలిసి గ్రో అవ్వాలి అనేది మన ఎజెండా. సో డోంట్ స్టాప్, అందరం కలిసి గ్రో అవుదాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే హైప్ కూడా చేయండి, లైక్ చేసి. ఇంకా మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది మనకు ఆపర్చునిటీ అనేది నేను బిలీవ్ చేస్తున్నాను, మీరు కూడా బిలీవ్ చేస్తే ఎస్ నేను కూడా బిలీవ్ చేస్తున్నానని చెప్పి కామెంట్ సెక్షన్లో పెట్టండి. స్టే ట్యూన్డ్, మరి ఇంకొంచెం మంచి వీడియోస్తో నేను కూడా క్వాలిటీ పెంచాలి, మీరు కూడా క్వాలిటీ పెంచాలి, అందరం కలిసి గ్రో అవ్వడానికి మనం ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకోవాలి. సో సైనింగ్ ఆఫ్ వికాస్ తెలుగు టెక్.